విశాఖ పెందుర్తి 3.53 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పెందుర్తి జీవీఎంసీ 96వ వార్డు పూలంగరిపాలెం కూడలి వద్ద పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలాగే బృందావన్ కాలనీ పార్కు అభివృద్ధి పనులకు మేయర్ పీలా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. 1.55 కోట్లతో ఆసుపత్రి, 1.98 కోట్లతో పార్కును అభివృద్ధి చేయడానికి అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ, మేయర్ పీలా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన తరువాత పెందుర్తి నియోజకవర్గంలో 175 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అలాగే మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, నగరంలో 300 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, నగరానికి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గోర్ల రామనాయుడు, 97వ వార్డు కార్పొరేటర్ వసంత, పిఎస్సి ఎస్ చైర్మన్ అయితే సింహాచలం వేగి దివాకర్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అదొక చరిత్ర ఉన్న హాస్పిటల్. దాన్ని 1.50తో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే పెందుర్తి వార్డులో కూడా పెద్ద పార్క్ ఎకరం 60 సెంట్లు సైట్తో ఉన్న దీనికి ఈవేళ పార్క్గా టీన్ పార్క్ అంటే పార్క్ విధానం కూడా డిఫరెంట్గా చేయాలి. ఇప్పుడు మేము పెట్టింది ఇంకా తక్కువే, దీని మీద ఇంకొక 50 లక్షలు మొక్కలు కానీ లైట్లు కానీ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. దానికి కూడా ఫుల్ విజిట్ చేసి ఈ వార్డులోనే బెస్ట్ పార్క్గా తయారు చేయాలనేది మా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అనుకున్న సంకల్పం. ఆ సంకల్పంలో అన్నగారు ఇప్పుడు కూడా సహకరిస్తూ ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. ఇవాళకే వార్డులో 90% వార్డు అభివృద్ధులు అయితే ముందున్నాం. అలాగని విశాఖపట్నంలో కూడా నేను వచ్చిన తక్కువ కాలంలో 300 కోట్ల వరకు వివిధ వార్డుల్లో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇందాక అన్నీ గారు చెప్పారు, అభివృద్ధి చేయాలని మంచి సంకల్పం ఉంటే ఆ సంకల్పానికి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ సహకారంతో ఈవేళ విశాఖపట్నం అభివృద్ధి ఉంటే, మోడీ గారు ఆశీస్సులతో ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి ఉంది. ఇవన్నీ ఒకటైతే పబ్లిక్ ఈరోజు వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే ప్రజలందరూ కూడా బెస్ట్ గవర్నమెంట్ అని చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఈ ప్రభుత్వంలో ఉన్న చిత్తశుద్ధి. దీనికి మా వార్డులన్నింటికి కూడా ఈ జీవీఎంసీల వార్డులన్నీ కూడా తొందరగా అభివృద్ధి చేస్తున్నాం. ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో రేపు ఎలక్షన్ టైంలో ఏ వార్డులో ఉన్నా మా కార్పొరేట్ల వరకు ఒక ఇలువలతో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సార్ వచ్చే అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసుకున్నాం. రెండు కూడా మంచి కార్యక్రమాలు. ఒకటి హాస్పిటల్ అయితే యూపీహెచ్ అయితే, రెండోది పబ్లిక్ సేద తీరటానికి కంఫర్టబుల్గా వాళ్ళు యోగా చేసుకోవటానికి కానీ, వాకింగ్ చేసుకోవటానికి కానీ, యువత క్రీడల్లో ప్రాక్టీస్ చేసుకోవటానికి కానీ క్రీడా మైదానం దగ్గర రెండింటికి కూడా పెద్ద ఎత్తున 3.53 కోట్లతో పనులు మొదలు పెట్టుకోవటం. అది కూడా మేయర్ గారు వారి ఇంట్రెస్ట్తో పెద్ద టైం బాండ్ పెట్టి 3-4 నెలల్లో పనులు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మా మేయర్ పీలా శ్రీనివాసరావు గారికి ముందు, పీలా శ్రీనివాసరావు తర్వాత అన్నట్టుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది ఆషామాషి విషయం కాదు. మనసుంటే, చేయాలన్న తపనుంటే ప్రభుత్వంలో ఎంతన్నా చేయొచ్చని నిరూపించిన నేపథ్యం ఇది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దగ్గర ఈ సంవత్సరన్నర కాలంలో మాకు సంబంధించి పెందుర్తికి సంబంధించి 175 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తెచ్చాము అంటే మా మేయర్ గారు కానీ, నేను కానీ, మా స్థానిక కార్పొరేటర్లు కానీ వారందరి కృషితో బ్రహ్మాండంగా
కార్యక్రమాలు ముందుకెళ్తా ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా మా సంకల్పం ఏమిటంటే మేము ఎప్పుడు కూర్చున్నా మేయర్ గారు మా కార్పొరేటర్ మేము మన టైము 6 నెలలు 5 నెలలు పూర్తయ్యే లోపు ప్రజలతో ఇది మిగిలిపోయింది అని అడిగించుకోకుండా అన్నీ చేయాలన్న తపనతో మేము ముందుకెళ్తా ఉన్నాం. పనిచేసే మేయరు పనిచేసే కార్పొరేటర్లు దొరకడం నిజంగా నాకు కూడా చాలా ఆనందం, అదృష్టం. తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ ప్రజల మన్ననలు పొందే విధంగా మళ్ళీ ఈ ప్రభుత్వమే ఈ కార్పొరేటర్లే రావాలనే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ మనస్ఫూర్తిగా మేయర్ పీలా శ్రీనివాస్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తామని తెలియజేస్తాను. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో అన్నమయ్య జిల్లా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి. ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. రాయచోటి నియోజకవర్గంలో పలు ఆలయ అభివృద్ధికి 43 కోట్ల నిధులు మంజూరు. దాతల సహకారంతో రాయచోటి నియోజకవర్గంలో పలు ఆలయ అభివృద్ధికి 43 కోట్ల నిధులు మంజూరు. దాతల సహకారంతో మణికంఠగిరి పైన స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం అభినందనీయం. 41 రోజులు అయ్యప్ప దీక్ష ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతత కలుగుతాయని భక్తుల నమ్మకం. స్క్రిప్ట్ ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాయచోటి నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 43 కోట్ల దేవాదాయ శాఖ ద్వారా మంజూరు చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మణికంఠగిరిపై అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాములకు భిక్షను అందజేసి స్వాములతో కలిసి భిక్షను చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దాతల సహకారంతో ప్రతి ఏడాది మణికంఠగిరిపై అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం అన్నారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధికి ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. భిక్షదాత రమేష్ కుమార్ రాజు అందజేశారు. అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నిష్ఠగా సుమారు మండలం రోజు భక్తి శ్రద్ధలతో దీక్ష వేసిన స్వాములకు వారికే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు అలాగే వారితో పాటు నడిచే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. చాలా మంది మహానుభావులు తోడ్పాటుతోనే ఇక్కడ మనం అందరం భిక్ష చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఈ గుడి ఉంది కాబట్టి ఈ రోజు ఇంతమంది 100 మంది ఇక్కడ కలుస్తా ఉన్నాం. ఇప్పుడు దాతలు కూడా విరివిగా ఇక్కడ వచ్చి విరాళాలు ఇవ్వడము, అందరినీ ఒక దగ్గరికి చేసి భిక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని కూడా మనం నిర్మించుకోవాలా, ఇంకా రాష్ట్ర వ్యాప్తంలోనే కాదు ఎక్కడ లేని విధంగా నిర్మాణం చేసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు నేను గతంలో చెప్పిన దాని ప్రకారం మాట కట్టుబడి ఉందా ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా కానీ మాట తప్పకుండా ఈ రోజే శుభ సూచిక మన రాయచూట్లో ఉండే కొన్ని దేవాలయాలకు 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ బసిరెడ్డి స్వామి అయితేనే మిగతా స్వాములకు కూడా నేను చెప్తానే ఉన్నాను.
ప్రభుత్వం కూడా ఒక భాగస్వామ్యం చేయండి గుడి ప్రతిష్టలో ప్రతిష్టంలో. కాబట్టి తప్పకుండా ఈ గుడిని అభివృద్ధి చేసుకుందాం. ఈ గుడికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు కూడా భాగం కల్పించవలసిందిగా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మన రమేష్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అన్ని దానాల కంటే అన్నదానం చాలా పవిత్రమైంది. అది కూడా దేవుళ్ళతో సమానం, దైవంతో సమానమైన అయ్యప్ప స్వాములకు భోజనం పెట్టడం అంటే 1000 జన్మల సుకృతం. కాబట్టి ఈ రోజు మనందరికీ అవకాశాన్ని కల్పించిన మన సుజుకి రమేష్ గారికి, అలాగే వాళ్ళ కుటుంబం సభ్యులందరికీ మీ యొక్క స్వాముల యొక్క ఆశీర్వచనాలు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. క్రిస్మస్ వచ్చినా, రంజాన్ వచ్చినా, బక్రీద్ వచ్చినా, ముఖ్యంగా వినాయక చవితి అయితే ఈ రాయచోట్లో ఎప్పుడు జరుపుకున్నా ఇలాంటి ఘనమైన స్వాముల కార్యక్రమాలు కూడా నేను సైతం అంటూ ఆయన వంతుగా సాయం చేస్తున్న మన మణితాడి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఆయన స్వాముల భిక్ష కోసం సుమారుగా 120 మూటల్లో బియ్యాన్ని కూడా ఈ దేవస్థానానికి అందించారంటే ఒకసారి మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.